చార్లెస్ శోభరాజ్ ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ చార్మింగ్ క్రిమినల్ గా గత తరానికి ఆయన సుపరిచితుడు. అధికారుల కళ్ళుగప్పి దేశ దేశాలు తిరుగుతూ నేరాలకు పాల్పడ్డాడు. పోలీసులకు చిక్కినట్టే చిక్కి సర్పంలా సరున జారిపోయేవాడు. ప్రఖ్యాత తీహార్ జైల్నే ఇల్లుగా మార్చుకొని సర్వ సౌఖ్యాలు పొందాడు. అతను అందమైన తెలివైన కరుడుగట్టిన నేరగాడు. అందుకే అతని జీవితం, అతడు చేసిన నేరాలు ఘోరాలు ఎంతో మంది పుస్తకాలు రాయడానికి, డాక్యుమెంటరీలు తీయడానికి ప్రేరణ అయ్యాయి. నెట్ఫ్లిక్స్ తాజా డ్రామా బ్లాక్ వారెంట్ అతనికి తెరపై మరోసారి జీవం పోసింది. చార్లెస్ శోభరాజ్ ఊహకందని నేరస్తుడు. నేరం చేశాక దొరకకుండా ఉండేందుకు ఎంతకైనా తెగించడం అతని శైలి. ఆ తీరు ఓ పామును తలపిస్తుంది. అందుకేనేమో అతన్ని ద సర్పెంట్ అని పిలుస్తూ ఉంటారు. ఇతని చేతిలో బలైన పర్యాటకులు బికినీలో శవాలుగా తేలడంతో బికినీ కిల్లర్ పేరు ముద్ర పడిపోయింది. అతనిది హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ లుక్ వెనుక క్రూరమైన నేరస్తుడు. క్రిమినల్ గా అతనికి దక్కిన అపకీర్తిని సైతం దర్జాగా ఆస్వాదించేవాడు. 1963 నుంచి 1976 మధ్య కాలంలో నేరాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. 70వ దశకంలో ట్రెక్కింగ్ కు వెళ్లే విదేశీ టూరిస్టులనే లక్ష్యంగా చేసుకుని నేరాలకు తెగబడ్డాడు. అలా ప్రపంచవ్యాప్తంగా 20 మంది టూరిస్టులను హత్య చేశాడు. ఒక్క థాయిలాండ్ లోనే 14 మందిని హతమార్చాడు. థాయ్ బాధితుల్లో చాలా మంది బికినీలో శవాలుగా కనిపించడంతో అతనికి బికినీ కిల్లర్ అనే ముద్ర పడింది. అయితే శోభరాజ్ నేరస్తుడుగా మారటానికి అతడు అనుభవించిన బాల్య జీవితం కూడా ఒక కారణం. 1944లో వియత్నాంకు చెందిన ఓ భారతీయ వ్యాపారవేత్త సేల్స్ గర్ల్స్ తో సహజీవనం చేయడం ద్వారా పుట్టిన బిడ్డ శోభరాజ్. అతడు పుట్టిన కొన్ని రోజులకే తండ్రి వదిలేసి వెళ్లిపోవడంతో తల్లి ఫ్రాన్స్ కు వలస వెళ్ళింది. అక్కడ ఓ ఫ్రెంచ్ వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే వారు తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనతో శోభరాజ్ మానసికంగా దిగజారి కుంగిపోయేవాడు. సమాజంపై, బంధాలపై విరక్తి చెందాడు. అలా అతని బుర్రలో టీనేజీ వయసులోనే క్రూర నేర స్వభావం మొలకెత్తడం మొదలయ్యింది. యవ్వనంలో ఉన్నప్పుడు చిన్న చిన్న నేరాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. చార్లెస్ శోభరాజ్ ఓ చోరీ కేసులో 1963లో తొలిసారి జైలుకు వెళ్లాడు. కానీ అప్పటికే అతని బుర్ర నిండా క్రిమినల్ ఆలోచనలే నిండిపోయి ఉన్నాయి. దీంతో అక్కడి అధికారులను మచ్చిక చేసుకుని సకల భోగాలు అనుభవించాడు. ఆపై ఓ రిచ్ వాలంటీర్తో పరిచయం పెంచుకున్నాడు. పెరోల్ మీద బయటకు వచ్చిన చార్లెస్ శోభరాజ్ పిక్ పాకెట్ నేరాల నుంచి పెద్ద పెద్ద దందాలతో పారిస్ లో బడా క్రిమినల్ గా ఎదిగాడు. చార్లెస్ శోభరాజ్ హత్యకు పన్నే కుట్రలు సైతం ప్లానింగ్ గా ఉంటాయి. బాధితులకు తాగే వాటిలో, తినే వాటిలో విషపు గుళికలు ఇచ్చేవాడు. ఆయుష్ గట్టిదైతే ప్రాణాలతో బయటపడేవాళ్ళు. 1976లో కొందరు కాలేజీ విద్యార్థులపై డ్రగ్స్, విషపు గుళికలతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ కేసులో జైలుకు వెళ్లిన అతడు పుట్టినరోజు వంకతో జైల్ హోంగార్డులకు మత్తుమందు కలిపిన స్వీట్లు పంచి తప్పించుకున్నాడు. తర్వాత పారిస్ లో విచ్చలవిడిగా దోపిడీలు, కుంభకోణాలకు పాల్పడ్డాడు. ఆ సమయంలోనే చెంతల్ కోంబాగ్నో అనే పర్షియన్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. పెళ్లి సమయానికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 8 నెలల శిక్ష తర్వాత బయటికి వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే మళ్లీ అరెస్టు తప్పించుకునేందుకు గర్భవతిగా ఉన్న భార్యతో కలిసి దేశం విడిచి పారిపోయాడు. దారిలో ఫేక్ డాక్యుమెంట్లతో ప్రయాణిస్తూ టూరిస్టులను దోచుకొని చివరికి ముంబైకు చేరుకున్నాడు. అక్కడే కూతురు పుట్టింది. ఆ పాపకు ఉషా అని పేరు పెట్టారు. భార్య కోరిక మేరకు నేరాలకు బ్రేక్ వేసినప్పటికీ రహస్యంగా కార్ల దొంగతనం, స్మగ్లింగ్లు చేసేవాడు. ఈజీ మనీ కోసం గ్యాంబ్లింగ్ వైపు అడుగులు వేశాడు. 1973లో ఢిల్లీ హోటల్ అశోకాలో డైమండ్స్ దొంగతనం చేసి పట్టుబడ్డాడు. తర్వాత జైలు నుంచి విడుదలై కబూల్ పారిపోయాడు. అక్కడ టూరిస్టులను దోచుకుంటూ మళ్లీ అరెస్ట్ అయ్యాడు. అక్కడ అనారోగ్యంగా ఉన్నట్టు నటించి ఆపై హాస్పిటల్ గార్డులకు మత్తుమందు ఇచ్చి ఎస్కేప్ అయ్యాడు. ఈ క్రమంలో భార్య, కూతుర్ని అక్కడే వదిలేసి ఇరాన్ పారిపోయాడు. అక్కడి నుంచి మిడిల్ ఈస్ట్ దేశాల్లో దోపిడీలు, నేరాలకు పాల్పడ్డాడు. ఆపై పలు దేశాలకు దోపిడీలకు, హత్యలకు పాల్పడ్డ శోభరాజ్ తన నేరాలకు సహకరించేలా అనుచర గణం తయారు చేసుకుని సమయం వచ్చినప్పుడు వాళ్లను పోలీసులకు ఇరికిస్తూ తాను మాత్రం దొరకకుండా తప్పించుకుని తిరుగుతుండేవాడు. ఢిల్లీ అశోకా హోటల్లో దొంగతనం తర్వాత చార్లెస్ ను అరెస్ట్ చేశారు. కానీ ఢిల్లీ పోలీసులు ఆయన్ను ఎక్కువ కాలం కస్టడీలో ఉంచలేకపోయారు. కడుపు నొప్పి వచ్చినట్లు నటించి పోలీసులకు తెలియకుండా వెల్లింగ్టన్ ఆసుపత్రి నుంచి తప్పించుకున్నాడు. తర్వాత 1976లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగలిగారు. ఆ సమయంలో ఆయన ఫ్రెంచ్ పర్యాటకుల పాస్పోర్ట్లను చోరీ చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఢిల్లీలోని విక్రమ్ హోటల్లో ఫ్రెంచ్ టూరిస్టులకు మత్తుమందు ఇచ్చి పాస్పోర్ట్లను దొంగలించే క్రమంలో పోలీసులకు చిక్కాడు. తర్వాత అతన్ని ఢిల్లీ తీహార్ జైలుకు తరలించారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ జైల్లో తీహార్ ఒకటి. కానీ శోభరాజ్ కొద్ది కాలంలోనే ఈ జైల్లో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. శోభరాజ్ 10 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు గల సెల్లో ఉండేవాడు. జైల్లో ఆయనకు సి క్లాస్ ఖైదీలను సేవలుగా ఇచ్చేవారు. వారు ఆయనకు మసాజ్ చేసేవారు, బట్టలు ఉతికేవారు,
వంట కూడా చేసి పెట్టేవారు. ఆయన సెల్లో పుస్తకాల షెల్ఫ్ ఉండేది. అతనికి మంచం, టేబుల్, కుర్చీ కూడా ఇచ్చారు. అతని సెల్ స్టూడియో అపార్ట్మెంట్ మాదిరి ఉండేది. ఖైదీలు, జైలు సిబ్బంది తరపున ఆయన పిటిషన్లు రాసేవారు. లాయర్లు రాసే పిటిషన్ల కంటే ఆయన రాసిన పిటిషన్లు ఎక్కువ ప్రభావం చూపేవి. ఖైదీలకు డబ్బు అవసరమైతే శోభరాజ్ ఇచ్చేవారు. అందుకే అతను తనకు తానే ఖైదీలకు, జైలు సిబ్బందికి నాయకుడిగా భావించేవారు. తిహార్లో ఖైదీలు ఆయన్ను చార్లెస్ సాహిబ్ అని పిలిచేవారు. శోభరాజ్, ఆయన స్నేహితులు జైల్ని తమ స్థావరంగా మార్చుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబరిస్ట్ PUCL అదే ఏడాది ఓ రిపోర్ట్లో తెలిపింది. జైలు అధికారుల ఆఫీసుల పక్క గదుల్లోనే రోజు బయట వారిని శోభరాజ్ కలిసేవాడు. తన గదిలో లైంగిక కార్యకలాపాలకు అతను అనుమతించేవారు. అలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నందుకు అతని నుంచి జైలు అధికారులు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకునేవారు. జైల్లో నుంచి శోభరాజ్ 2 పుస్తకాలు ప్రచురించాడు. వాటితో అతడు బాగా సంపన్నుడయ్యాడు. తిహార్ జైల్లో శోభరాజ్ మాటకు తిరుగులేదని, అంతిమ నిర్ణయం అయినదే అని 1981 సెప్టెంబర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వార్త ప్రచురించింది. ఆ వార్త వచ్చిన తర్వాత నాటి హోంమంత్రి జ్ఞాని జైల్ సింగ్ తిహార్ జైలును ఆ రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఇది జరిగిన 2 రోజుల తర్వాత హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం నుండి 6 అధికారులను తిహార్ జైలు నుంచి సస్పెండ్ చేసింది. 1986 మార్చ్ 16న భద్రతా సిబ్బంది కళ్ళుగప్పి చార్లీ శోభరాజ్ తిహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. జైల్లో ఉన్న 900 మంది ఖైదీల్లో 12 మంది ఆ రోజు తప్పించకపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. తన పుట్టినరోజు వేడుకలని చెప్పి సిబ్బందికి డ్రగ్స్ కలిపిన స్వీట్లు ఇచ్చాడు. స్వీట్లు తిన్న వారంతా స్పృహ తప్పి పడిపోయారు. శోభరాజ్ తిహార్ జైలు నుంచి బయటకు వచ్చాక ఓ కారు అతడి కోసం రెడీగా ఉంది. జైలు కానిస్టేబుల్ ఒకరిని కిడ్నాప్ చేసి శోభరాజ్ తన వెంట తీసుకెళ్లారు. దీంతో పోలీసుల అనుమతితోనే శోభరాజ్ జైలు నుంచి వెళ్తున్నారని జైలు బయట ఉన్న పోలీసులు భావించారు. శోభరాజ్ తిహార్ జైలు నుంచి తప్పించుకున్నాడనే కానీ ఎక్కువ రోజులు బయట ఉండలేకపోయాడు. 23 రోజుల తర్వాత గోవాలోని ఒక రెస్టారెంట్ లో అరెస్ట్ అయ్యాడు. జైలు నుంచి తప్పించుకున్న కారణంగా శోభరాజ్ కు శిక్ష పెరిగింది. తిహార్ కు తిరిగి వచ్చాక అతని స్వేచ్ఛకు పూర్తిగా కోతపడింది. ఇతర ఖైదీల నుంచి వేరు చేసి చేతికి సంకెళ్లు వేసి ఉంచారు. సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి కదలకుండా నిషేధించారు. జైల్లో అంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న సమయంలో కూడా ఆయనకు గంజాయి దొరికేది. తిహార్ జైల్ ఐజీ కిరణ్ బేడి బదిలీకి చార్లెస్ శోభరాజ్ కూడా ఒక కారణం అంటారు. కిరణ్ బేడి ఆయన్ను తిహార్ జైల్లోని లీగల్ సెల్ కు అటాచ్ చేశారు. ఖైదీల పిటిషన్లను టైప్ చేయడానికి ఆయనకు టైప్ రైటర్ ఇచ్చారు. ఇందులో చట్టవిరుద్ధమైనది ఏమీ లేదు. అయితే బదిలీకి కారణం ఏమిటంటే టైప్ రైటర్ అనే ఒక విలాసవంతమైన వస్తువు ఆయన చేతికి రావడంతో తన దోపిడీలు కీర్తించుకుంటూ ఆయన పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. ఆయనకు ఈ సౌకర్యం కల్పించినందుకు కిరణ్ బేడిని మరో చోటకు బదిలీ చేశారు. తిహార్ జైల్లో 20 సంవత్సరాలు గడిపిన తర్వాత చార్లీ శోభరాజ్ 1997 ఫిబ్రవరి 17న తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే 6 ఏళ్ల తర్వాత 2003లో ఆయన్ను నేపాల్లో అరెస్ట్ చేశారు. 2022 డిసెంబర్ 21న నేపాల్ సుప్రీంకోర్టు ఆయన్ను విడుదల చేయాలని ఆదేశించింది. అక్కడి నుంచి ఆయన్ను ఫ్రాన్స్ కు పంపారు. ప్రస్తుతం ఆయన అక్కడే స్వేచ్ఛగా జీవిస్తున్నారు. చార్లెస్ శోభరాజ్ నేర జీవితంపై 4 పుస్తకాలు, 3 డాక్యుమెంటరీలతో పాటు హిందీలో ఓ సినిమా కూడా వచ్చింది. 2021లో ద సర్పెంట్ పేరుతో BBC 8 భాగాల డ్రామా సిరీస్ ను రూపొందించింది. తాజాగా నెట్ఫ్లిక్స్ వారి బ్లాక్ వారెంట్ 80 ఏళ్ల చార్లెస్ 2 మరోసారి వార్తల్లో నిలిపింది.